నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ కార్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ముందుకి 7 సీటర్ మహేంద్ర ఎక్స్యూవీ, చాలా డిమాండింగ్ ఉన్నటువంటి బండి ఎక్స్యూవీ 500 W6 వేరియంట్ 2017. సో మీకు దీని ప్రైస్ వచ్చేసి 7,30,000గా అడుగుతున్నాం. ఆన్ టేబుల్ డిస్కౌంట్ కూడా ఉంటుంది. ప్రైస్ ముందే చెప్తున్నా, వీడియో చివరి వరకు చూస్తారని. సో ఈ వెహికల్ కేవలం 66,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఢిల్లీ యొక్క లొకేషన్లో ఉంది. బండి చూసుకున్నట్లయితే యూపీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ అండి. ఓకేనా. ఓనర్ సిరీస్ చూసుకుంటే సింగిల్ ఓనరు, నాన్ యాక్సిడెంటల్. కేవలం 66,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. మెరూన్, ఇది మనకి డార్క్ మెరూన్ కలర్లో అయితే మనకి బండి అయితే ఉంటుంది. 2 తాళాలు ఉన్నాయి. స్టెప్ని కూడా మంచి కండిషన్లో ఉంది. క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది, పవర్ విండోస్ ఉంటుంది, బ్లూటూత్, వాయిస్ కమాండింగ్, క్రూజ్ కంట్రోల్ అన్ని సిస్టమ్స్ కూడా దీనికి వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. అదేవిధంగా మనకి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. W6 వేరియంట్ ఎలైవిల్స్ రావు, బట్ దీనికి ఎలైవిల్స్ అనేవి ఆఫ్టర్ మార్కెట్ ఎడిషనల్గా అయితే వేయించారు. అండ్ బ్యాడ్జింగ్ కూడా వెనక W8 యొక్క బ్యాడ్జింగ్ వేశారు. ఇక్కడ ఏంటంటే బండి W6 అనేది అంటే W4 బేస్ వేరియంట్, W6 మిడిల్, దాని తర్వాత కొన్ని వేరియంట్లు పెరుగుకుంటూ పోతూ ఉంటాయి. సో ఏంటంటే లుక్ కోసం వీళ్ళు W8 అంటే ఎలైవిల్స్ వేయించారు. అదేవిధంగా బ్యాడ్జింగ్ కూడా W8 బ్యాడ్జింగ్ వేశారు, అంటే లుక్ మారుతుంది అని. బట్ ఇది 2017 మోడల్. ఓకేనా. 2017 మోడల్ W6 మనకి 66,000 కిలోమీటర్లు తిరిగింది. యూపీ రిజిస్ట్రేషన్, ఢిల్లీ లొకేషన్లో ఉంది. సింగిల్ ఓనరు, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా అవైలబిలిటీలో ఉంది. టైర్ల కండిషన్ చూసుకున్నట్లయితే దాదాపు 85% పైన అయితే ఉన్నాయి. ఇకపోతే పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. చివరి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. దీని యొక్క డీటెయిల్స్ అనేవి కూడా కంప్లీట్గా నేను రివ్యూ చూపించుకుంటా. అంటే వెహికల్ యొక్క అన్ని కండిషన్స్, డోర్ కానీ, ఫెండర్లు కానీ, యాప్రాన్ కానీ, పంచింగ్ కానీ, అదేవిధంగా సీట్లు కానీ, ఇంజన్ కానీ, టైర్లు కానీ అన్నీ కూడా ప్రతి ఒక్కటి, గ్లాసులు కానీ అన్నీ కూడా చూపించుకుంటూ మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఏ గ్లాస్ అయినా, ఏదైనా డోర్ రీప్లేస్ అయిందా, బ్యానెట్ రీప్లేస్ అయిందా, డిక్కీ టచ్అప్ అయిందా, మొత్తం కూడా చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. అదేవిధంగా ట్యాక్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా ఛార్జ్ అవుతుంది, మన కమిషన్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వీడియో చూపిస్తా. వీడియోని స్కిప్ చేయకండి. ఓకేనా. సో ముందుగా మీరు ఇక్కడ చూసినట్లయితే ఫ్రంట్ షేప్ అనేది మీకు లేటెస్ట్ మోడల్, ఎందుకంటే 2017 మోడల్ కాబట్టి మీకు ఫ్రంట్ షేప్ అనేది ఈ విధంగా ఉంటుంది. మంచి సిల్వర్ కలర్ క్రోమ్స్ అయితే బండికి అడిషనల్గా, అంటే లుక్కి తగ్గట్టు, అంటే బాడీకి తగ్గట్టు క్రోమ్స్ అనేవి అడిషనల్గా అయితే వేయించుకున్నారు. సో ఈ బండికి ఇప్పటికిప్పుడు ఎటువంటి పెట్టుబడి లేదు. కేవలం జనరల్ సర్వీసింగ్ చేసుకొని, డీజిల్ కొట్టించుకొని మీరైతే వాడచ్చు. ఎలైవిల్స్ చూసారు కదా. అదేవిధంగా బండికి ఫుట్ రెస్ట్ కూడా ఉంది. W6 వేరియంట్ మనకి బ్యాడ్జింగ్ W8 వేశారు. మీకు ఇక్కడ ఇన్వాయిస్ అంటే అప్పట్లో బండి ఎంత పలుకుద్ది అనేది కూడా ఒరిజినల్ ఇన్వాయిస్ ఇస్తాను. దానిలో W6కి సంబంధించిన ఇన్వాయిస్ ప్రైస్ కూడా ఉంటుంది. ఓకేనా. ఈ వేరియంట్ మనకి W6లో ఎలైవిల్స్ రావు, కానీ ఆఫ్టర్ మార్కెట్ వీళ్ళైతే వేయించుకున్నారు. సో కంప్లీట్గా ఓవరాల్ లుక్ అయితే చూశారు. ఇప్పుడు మీరు ఎక్కడ కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ, యాక్సిడెంటల్ కానీ ఏది కూడా హిస్టరీ లేదు. సో బంపర్కి చూసుకున్నట్లయితే మీకు జస్ట్ అనేది చిన్న గీతలు అన్నమాట. అవి పార్కింగ్ చేసేటప్పుడు ఎవరైనా బండ్లు తగిలిస్తే అలా గీరుకుంటూ ఉంటుంది సహజంగా. ఇకపోతే దీని యొక్క ఇంటీరియర్ లుక్ ఏ విధంగా ఉందనేది కూడా చూపిస్తా. ఇది తాళం. ముందుగా డోర్ ఓపెన్ చేయగానే మనకి అక్కడ డోర్కి, పవర్ విండోస్కి సంబంధించిన 4 ఆప్షన్లు, అదేవిధంగా ఇది ఆటో క్లోజ్కి సంబంధించిన సైడ్ మిర్రర్ది. ఇది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఎలక్ట్రికల్గా మిర్రర్స్ని. సో అదేవిధంగా లుక్, ఇక్కడ మీరు కంప్లీట్గా లుక్ అయితే అబ్జర్వ్ చేయండి. ఇంటీరియర్ చాలా ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. సీట్ కవర్లు కూడా 100కి 95% అయితే సీట్ కవర్లు ఉన్నాయి. ఇకపోతే సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చండి. పెడల్స్ కూడా చూడొచ్చు. మీకు పెడల్స్ ఏ విధంగా ఉందనేది కండిషను, యాక్సిలరేటర్, బ్రేక్, క్లచ్ ఏ విధంగా ఉందనేది కూడా చూడొచ్చు. ఇకపోతే మనకి డాష్ బోర్డ్ వచ్చేసి బీచ్ అండ్ బ్లాక్ కలర్లో మనకి డాష్ బోర్డ్ అయితే ఇచ్చాడు. మనకి ఇక్కడ తాళం అయితే ఆన్ చేసి చూపిస్తున్నా. మీరు ఇక్కడ స్టీరింగ్ మీద చూడొచ్చు, స్టీరింగ్ మౌంట్ కంట్రోల్స్ ఉన్నాయి. అదేవిధంగా సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్ అనేది కూడా ఉంది. సో మీరు ఇక్కడ కిలోమీటర్ రీడింగ్ అనేది చూడొచ్చు ఎంత ఉందనేది. మీటర్లో 66,000 కిలోమీటర్లు అయితే తిరిగినటువంటి బండి చాలా ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. సెల్ఫ్ కూడా మనకి సింగిల్ సెల్ఫ్లో బండి అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. చాలా ఎక్సలెంట్ ఉందండి. మీరు ఎటువంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు.
ఫుల్లీ లోడెడ్ ఫీచర్స్ ఉన్నటువంటి బండి. ట్యాక్స్ కూడా అంటే W8 ఎలైవిల్స్ కోసం తీసుకుంటారు సహజంగా. సో W6లోనే మీకు ఎలైవిల్స్ అనేది వాళ్ళు ఆఫ్టర్ మార్కెట్ ఆల్రెడీ డబ్బులు పెట్టి వేయించుకుంటారు, ఫ్రీగా రావు ఇక్కడ. డబ్బులు పెట్టి దాదాపుగా 60,000 పెట్టి వేయించుకుంటారండి ఎలైవిల్స్. ఫుట్ రెస్ట్ కూడా ఇది, ఈ యొక్క ఫుట్ రెస్టే మేము మా బండికి ఇప్పిద్దాం అనుకున్నాం. 25,000 ఫుట్ రెస్టే ఉంటుంది. ఓకేనా. సో మనకి ఏసీ విండ్స్, ప్యాసింజర్లు ఎవరైతే మధ్యలో ఉంటారో వాళ్ళకి చల్లగా గాలి రావడానికి ఏసీ విండ్స్ కూడా ఉంటాయి. మహేంద్రా XUV 500 అంటే మార్కెట్లో తెలియని వాళ్ళు లేరు. మంచి డిమాండింగ్ ఉన్నటువంటి వెహికల్, మంచి రన్నింగ్ ఉన్నటువంటి వెహికల్. మైలేజ్ పరంగా కూడా ఒక 7 సీటరు 16 వరకు, అంటే ఈ యొక్క బండి 16 వరకు మైలేజ్ కూడా క్లైమ్ అవుతుంది, డిపెండింగ్ ఆన్ రోడ్ కండిషన్స్ బట్టి. మీరు చివరి వరకు చూస్తేనే మీకు వీడియో మొత్తం కూడా చూస్తే ఏ ఇన్ఫర్మేషన్ కూడా నాకు కాల్ అయితే చేయక్కర్లేదు, కంప్లీట్గా వీడియోలో అయితే ఇస్తాను. ఇకపోతే దీని ధరల గురించి ఏమన్నా నెగోషియబుల్ చేయాలి అనుకుంటే నాకైతే కాల్ అయితే చేయొచ్చు. సో ఫ్రంట్ గ్లాస్ ఆల్రెడీ మారింది 21లో, మళ్ళీ మార్చుకోవాలండి. ఓకేనా, ఎందుకంటే చిన్న క్రాక్ అయితే ఉంది. సో ఆల్రెడీ గతంలో ఈ యొక్క వీడియోని నేను పోస్ట్ చేశాను రీసెంట్గా 2 days బ్యాక్. అందరు బ్లాక్ అంటున్నారు, సో అందుకనే మళ్ళీ ఒకసారి తీస్తున్నా. సో లైటింగ్కి మనకి చూడొచ్చు, మీకు ఇప్పుడు సూర్యుడు అటున్నాడు, లైటింగ్ చూపిస్తున్నా. సో మీకు ఇక్కడ స్క్రీన్లో అది బ్లాక్ లాగా కనపడుతుంది. సో అదే నేను ఇప్పుడు పొజిషన్ మారుస్తున్నా చూడండి, అది మీకు మెరూన్ లుక్ అండి. సో కాకపోతే బండి మాత్రం మనకి మెరూన్ కలర్లోనే ఉంటుంది, డార్క్ పర్పుల్ అంటారు దీన్ని. సో అదేవిధంగా మనకి 7 సీటరు వెనక బ్లోయర్లు కూడా ఉంటాయి, బ్లోయర్లు కూడా చూడొచ్చు మీరు, బ్లోయర్లు కూడా ఉంటాయి. మనకి లగేజ్ స్పేస్ కావాలి అనుకుంటే బండి 2 నిమిషాల్లో దీన్ని 5 సీటర్ కింద మార్చుకొని బూట్ స్పేస్ని కూడా మనం క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా ఉంటుంది. ఇకపోతే స్టెప్నీ టైర్ కండిషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే, స్టెప్నీ టైర్ అయితే మీరు చూడొచ్చు నార్మల్గా, ఇది నార్మల్గా స్టెప్నీ టైర్ అండి. ఓకేనా, ఇది సైలెన్సర్ కండిషన్ చూడొచ్చు. ఇంజన్ అయితే స్టార్ట్లోనే ఉంది, ఇంజన్ సౌండ్ కూడా కంప్లీట్గా సౌండ్లెస్ అండి. ఓకేనా, మళ్ళొకసారి చూపిస్తున్నా మీకు. బ్యానెట్ ఓపెన్ చేయనా, చేసా ఇది. బండి ఇంజిన్ ఆన్లో ఉంది, అర్థమవుతుందా? సో మీరు ఇక్కడ చూడొచ్చు, యాప్రాన్ కానీ ఫెండర్లు కానీ ఎటువంటి డ్యామేజ్ లేదు, కంప్లీట్గా జెన్యున్గా ఉన్నటువంటి బండి. కేవలం 66,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే బానెట్ కూడా ఇది ఈ బానెట్ కూడా చూడొచ్చు. బానెట్ కూడా పేస్టింగ్ ఉంది, గిలినవా వచ్చిందా, అది జెన్యున్గా ఉన్నటువంటి బండి. బ్యాక్ కంప్రెసర్ వస్తుందా లేదా ఇది అన్న ఒకసారి, గట్టిగా ఉంటుంది. ఓకే, బండి ఇంజన్ అయితే స్టార్ట్లో ఉంది, మీకు బండి ఇంజన్ సౌండ్ కూడా వినొచ్చు. బండి అయితే స్టార్ట్లో ఉంది, మీరు ఇంజన్ సౌండ్ కూడా విన్నారు. పట్టుకో. సో మిస్ అయితే అవ్వకండి, బండి ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది. $7,35,000 అడుగుతున్నాం. అది కూడా ఫిక్స్డ్ కాదు, కొద్ది గొప్ప బార్గెనింగ్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో నెంబర్లు ఇస్తే కాల్ అయితే చేసి ఎంక్వైరీ అయితే చేయొచ్చు. ఇకపోతే ట్యాక్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ సపరేట్ ఉంటుంది. ఇందులో అంటే ఈ 7,35,000లో నేను ఒకవేళ తీసుకుంటే ఈ బండికి 25,000 కమిషన్ తీసుకుంటా. NOC ఇన్వాయిస్కి యూపీ బండి 9,000 ఖర్చు వస్తుంది. ఓకేనా, 9,000 ఖర్చు వస్తుంది. ఇవన్నీ కలుపుకొని నేను 7,35,000గా మీకైతే చెప్పిన. ఓకేనా, రైట్. అందులో కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు, బార్గెనింగ్ అయితే ఉంటుంది. రన్నింగ్ వీడియో అయితే చేసి చూపిస్తా, చివరి వరకు అయితే చూడండి.
ఇగ్నిషన్ అయితే ఆన్ చేసిన. రెడీ, 3, 2, 1 స్టార్ట్. స్టార్టింగ్ బాగుంది, చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. సో తిరిగినటువంటి మీటర్లు కూడా జెన్యున్ మీటరు. మ్యూజిక్ సిస్టమ్ బాగుంది, ఏసీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. మిస్ అయితే అవ్వకండి ఇటువంటి ఆఫర్ని. ఫొటోస్ కావాలి అంటే మీకు వాట్సాప్ రూపంలో మీకు షేర్ కూడా చేయడం జరుగుతుంది. వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ట్యాక్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ గురించి కాల్ అయితే చేయండి, మీకు ట్యాక్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ గురించి కూడా చెప్తాం. రైట్ అండి, థ్యాంక్ యూ. బంద్ చేయి.